యాకోబు రాసిన పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. సో చాలా మంది చెప్తా ఉంటారు, హ్యూమిలిటీ ఈజ్ ద కీ ఫర్ ఫెయిత్. కొండ మీద ప్రసంగంలో బి యాటిట్యూడ్స్లో మొదటిది ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. ఫస్ట్ వర్డ్ లో ఇన్ ద స్పిరిట్, హంబుల్, వినయము అనండి. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద ఏది నువ్వు వచ్చినా అది నీ వినయాన్ని తీసేసి గర్వం ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ ఎ బోస్టింగ్ స్పిరిట్. బోస్టింగ్ అంటే పక్కనతో చెప్పండి, సెల్ఫ్ డబ్బా అన్నాడు. కొంతమందికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోరు కానీ గర్వం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదువుకున్నావు, మంచి మార్కులు వచ్చాయి, ఏమిటి? గర్వం. మంచి బట్టలు వేసుకున్నావు, గర్వం. మంచి జ్ఞానం సంపాదించేసావు, బైబిల్ జ్ఞానం, ఏమొస్తుంది? అదేంటి బ్రదర్, బైబిల్ జ్ఞానం కూడా వస్తుందా? యా, నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్ బట్ చారిటీ ఎండ్యూర్స్. 1 కొరింథీయులు 8:1 మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు. జ్ఞానం ఏం చేస్తుందంట? నాకు బైబిల్లో అనేక మర్మాలు తెలుసు. పౌలుకు కూడా ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. అప్పుడు దేవుడు ఆ గర్వం తగ్గించడానికి ఏం పెట్టాడు? ముళ్ళు. తర్వాత ఎప్పుడైతే పౌలు దీనికి కారణం గర్వం అని తగ్గించుకున్నాడో ఏమైపోయింది? ముళ్ళు పోయింది. యోబు డబ్బు బాగా పెరిగిపోయినందుకు నేను నీతిమంతుడిని అనేసాడు. మనీ గివ్స్ యూ ప్రైడ్, నాలెడ్జ్, విజ్డమ్. ఏది ఇఫ్ యూ లుక్ గుడ్ అండ్ బెటర్, యూ హ్యావ్ ప్రైడ్ ఇన్ యూ. దట్స్ డేంజరస్. గుర్తుపెట్టుకోవాలి. ఒకే దేవుడు ఎంతమందిని ఎందుకు చేశాడు? ఎందుకు వాళ్ళని ఇంకా పేదవాడి గురించి? ఒక రకంగా చూస్తే పరలోకానికి ధనవంతుడు వెళ్ళాడా? భిక్షగాడు వెళ్ళాడా? భిక్షగాడు వెళ్ళాడు. యు సీ హౌ హీ వెంట్ టు దట్ హారబుల్ ప్లేస్. యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. సో అందుకే ఇఫ్ యు గాట్ ఎనీథింగ్ యు షుడ్ బి కేర్ఫుల్. ఎవరికైనా ఏదన్నా వచ్చిందా, ఒక వరము కానీ, ఒక ఆరోగ్యంగా ఉన్నవా, అది కూడా నీకు గర్వాన్ని ఇస్తుంది. అందంగా ఉన్నవా, డబ్బున్నాయా, అన్నీ. అందుకని నీవు ఎప్పుడైతే ఏదన్నా ఉన్నాయో నువ్వు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకే అంటాడు, సూది బెజ్జంలోకి ధనవంతుడు వెళ్ళుట అసంభవం. దట్ గివ్స్ యూ ప్రైడ్. అయితే పరలోక రాజ్యం వెళ్ళడానికి అది అడ్డు కాబట్టి ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఏమిస్తాడంట? పేతురికి వాళ్ళు అన్నాడు, ఈ ఆశీర్వాదాలతో పాటు మీకు ఏమిస్తానన్నాడు? పర్సిక్యూషన్స్, కష్టాలు. పౌలుకి స్వార్థతో పాటు జ్ఞానంతో పాటు ఏం దొరికింది? ముళ్ళు. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఏమైపోయిందా? ముళ్ళు బయటకు వచ్చేసింది. సో యూ నీడ్ టు రిమెంబర్ దాట్ వెన్ యూ ఆర్ ప్రేయింగ్ ఫర్ ఎ బ్లెస్సింగ్, ఎ కాల్ ఆర్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా ఒక దాని విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావా, అది కావాలని దేని గురించి నువ్వు ప్రార్థించాలి? దాంతోపాటు వినయం. ప్రభు, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాకు మంచి మార్కులు వచ్చాయి, నా పిల్లలు బాగా చదువుకున్నారు, మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది, మేము ఇల్లు కొనుక్కున్నాం, మేము ఫారెన్ వెళ్తున్నాం, మేము అలాగా. మేము షుడ్ బీ కేర్ఫుల్ విత్ దిస్. ఎనీథింగ్ దట్ యు హ్యావ్ విల్ గివ్ యూ ప్రైడ్. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడంట. ఒక్కొక్కసారి మనకి ఏదైనా లేదనుకో ఆత్మ విషయంలో దీనమైపోతాం. అనారోగ్యం ఉందనుకో ఆత్మ విషయంలో ఎంత డబ్బును దీనమైపోతాం. యుల్ బికమ్ పూర్ ఇన్ ద స్పిరిట్. దీనులైపోతాం. అందుకే అంటాడు దేవుడు, విరిగి నలిగిన హృదయం అంటే నాకు ఇష్టం. యు ఆర్ ఓపెన్ నౌ. ఇప్పుడు నువ్వు ప్రభు ఏం చెప్తావు? యు ఆర్ రెడీ టు ఓపెన్. యు ఆర్ బ్రోకెన్. యోబు విరిగి నలిగిపోయాడు. అన్ని వచ్చేసిన దావీదుకి గర్వం వచ్చేస్తే దేవుడు నలగొట్టాడు. విరిగి నలిగిపోయాడు. God breaks you continuously. He keeps breaking you. So what happened is, దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులను. సో వై ఈస్ గాడ్ చేసింగ్ యూ? ఎందుకు నిన్ను మాటికి దేవుడు ఇలాగా అనేక రకమైన కష్టాల్లో ఎందుకు పెడుతున్నాడంటే నిన్ను విరగ్గొట్టి నీ విశ్వాసాన్ని ఉజ్జీవముగా ఉంచడానికి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఆ దీనులైన వారికి, ఆ విరిగి నలిగిన వారికి విశ్వాసం ఎందుకు ఇచ్చాడు? అందుకే అంటాడు, పేదలకు సువార్త ప్రకటించండి. చూసారా? అంటే వారి హృదయం కొంచెం వినయంగా ఉంటుంది. పూర్ ఇన్ ద స్పిరిట్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కొంచెం వినయంగా ఉంటుంది. కానీ విశ్వాసాన్ని ఎందుకు ఇచ్చాడు? అందుకే ఇస్తాడా? వాళ్ళకైనా ఇస్తాడు. సో ఎందుకు ఇచ్చాడో చూద్దాం. విశ్వాసాన్ని, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? God chose the poor of this world, rich in faith and heirs of the kingdom which he has promised to them. రాబో యుగయుగములు ఉండే రాజ్యములో వీళ్ళు ఏం చేస్తారంట? వీళ్ళదేనంట, సొంతంగా పరిపాలిస్తారంట. You will own that places. అయితే దేవుడు విశ్వాసాన్ని, ఎందుకంటే తను నీకు నేర్పిస్తాడు ఎలా ప్రేమించాలా, ఎలా త్యాగం చేయాలా, ఎలాగ వాటిని ఓర్చుకోవాలా, ఎలా భరించాలా, వెంటనే వాళ్ళని శిక్షించకూడదు, దూషించకూడదు, తిట్టకూడదు, ఎలాగ నువ్వు ఉండాలా అనే విషయమై దేవుడు చాలా మటుకు నీకు బోధిస్తాడు, గద్దిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుని ఆత్మ. ఎందుకు? ఇందులో కొట్టేసి తిట్టేసి కూడా ఉన్నాయి. కోపం వస్తే చంపేసి దేవుడు వాళ్ళకి క్షమించాడు కదా, నేను కూడా చంపేస్తే బాగుంటుంది, తిట్టేస్తే బాగుంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? లోపల ఉండి గద్దిస్తాడు, చెప్తాడు నీకు ఇది చేయొద్దని. నీకు వచ్చే లాస్ట్ వార్నింగ్స్ ఏంటండి? డ్రీమ్స్ అండ్
విజన్స్. ఎంతమంది దాని ద్వారా ఆశీర్వదించబడి అనేక కష్టాలు గట్టెక్కుతున్నారు. గాడ్ విల్ షో యూ డ్రీమ్స్ అండ్ విజన్స్ టు స్టాప్ సర్టన్ థింగ్స్. నీ వెళ్ళి ఆ వ్యక్తిని చంపే ముందు, ఇబ్బంది పెట్టే ముందు, వాళ్ళకి ఏదో చేసే ముందు, గాడ్ విల్ వార్న్ యూ నాట్ టు డూ సచ్ థింగ్స్. తిట్టే ముందు, ఆ దూషించే ముందు, ఆ పని చేసే ముందు గాడ్ విల్ వార్న్ యూ. ద స్పిరిట్, ఆయన ఆదరణకర్త అంట, జ్ఞాపకం చేస్తాడంట, నిన్ను గైడ్ చేస్తాడంట ఏం చేయాలా. ఆ మెసేజ్లో నీతో మాట్లాడతాడు, ఆ ఉదయకాల ఆరాధనలో నీతో మాట్లాడతాడు, ఆ వాక్యం ద్వారా మాట్లాడి వద్దని చెప్తాడు, లేకపోతే ఎలాగోలాగా ఆపుతాడు నిన్ను. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం ఘోరమైంది, ఏ టైంలో ఏమైనా చేసేయచ్చు, అది నీకు సమర్పిస్తున్నానని ఆ రోజు నీవు నీ దేహాన్ని, ఆత్మని దేవునికి సమర్పించి వెళ్ళాలి. లేకపోతే నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఒక మాట కూడా చాలు. రైట్. అయితే ఎందుకు ఇచ్చాడు ఈ విశ్వాసము? రాజ్యమునకు వారసులు. ఈ విశ్వాసం అనేది కనీసం బేదలకు విశ్వాసం వస్తే అమ్మాయి అప్పులు పోతాయి అని విశ్వాసాన్ని వాడుకుంటారు, రోగం పోవడం కోసం విశ్వాసం వాడుకుంటారు. కానీ దేవుడు అంత మాత్రంతో ఆపడు. తన స్వరూపంలోకి, తన రాజ్యంలోకి వెళ్ళాలి గనక నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, నీతిగా ఉండాలని, ఓర్పుగా ఉండాలని నీకు అన్నీ నేర్పిస్తాడు. ఆయన మీద ఆధారపడేటట్టు చేస్తాడు. అన్ని గుణాలు నేర్పిస్తూ ఉంటాడు. ఒక్కొక్క గుణం జీవితాంతం ఒక్కొక్క గుణం నేర్పిస్తానే ఉంటాడు. ఆశానిగ్రహం, ప్రేమ, సంతోషం, సమాధానం అన్ని హీ విల్ టీచ్ యూ అండ్ ట్రైన్ యూ ఇన్ దిస్ ఏరియా. ఇవన్నీ నేర్పించి ఆ విశ్వాసాన్ని తుదకు ఏం చేస్తాడంటే, దావీదు ఒక బిదవాడు, దావీదుకి విశ్వాసాన్ని ఇస్తాడు, కానీ తుదకు రాజ్యానికి వారసుడిగా చేశాడు దావీదుని. హీ గేవ్ ఫెయిత్ టు పూర్ డేవిడ్. ఎందుకంటే తన ఇంట్లో అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు, అతను ఏం చేశారు? గొర్రెల కాపరిగా పడేశారు. యోసేపుని దేవుడు ఒక గొర్రెల కాపరిగా పెట్టాడు, తర్వాత బానిసయ్యాడు, అన్ని నేర్పించాడు, ఓర్పును నేర్పించాడు, క్షమించడం నేర్పించాడు, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్పించాడు, అన్ని నేర్పించుతూ రాజ్యమునకు వారసుడిగా, ప్రపంచ రాజ్యానికి వారసుడిగా చేశాడు. సో నీకు నీ విశ్వాసం యొక్క గురి తెలియాలా. ఈ విశ్వాసం ఇచ్చేది నీ కేవలము నీ కష్టాలు తీరడానికి, నీ ప్రవర్తన మారడానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి కరెక్టే. ఇవన్నీ దాంతోపాటు ఈ భూలోక రాజ్యములకు నువ్వు వారసులయ్యి వాళ్ళకు బోధించాలనేటువంటిది దేవుని చిత్తము. యు సీ దట్ నౌ. సో వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ? యూజ్ యువర్ ఫెయిత్, డోంట్ స్టాప్ యువర్ ఫెయిత్. అందుకే చాలామంది ఇంకా దేవుడు నమ్ముకున్నామా చాలు పరలోకం వెళ్ళిపోతాం అని ఉంటారు. వాళ్ళు ఇంకేమీ చేయరు. ఎనీథింగ్ దట్ గివ్స్ యూ ప్రైడ్ నువ్వు హ్యాండిల్ చేయాలా. నువ్వు హ్యాండిల్ చేయగలవా లేదా? ఇలాగేం లేకపోతే లాజరస్ చాలా అదృష్టవంతుడు, హాయిగా పరలోకం వెళ్ళిపోయాడు. తన విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది పౌలు ఎంత గొప్ప పరిచర్య చేసినా, ఎంత ఆశీర్వదించబడినా, తుదకు పౌలు దేవుని రాజ్యానికి వెళ్ళే ముందు దేని గురించి గొప్ప చెప్పుకుంటాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యు క్యాన్ డూ. నీవు ఒకవేళ గర్వపడితే దేని గురించి గర్వపడాలా? నా విశ్వాసాన్ని ఇప్పుడు దాకా కాపాడు. చూడు, నేను ఇంకా దేవుని ఆరాధిస్తున్నాను, ఆయన వాక్యాన్ని చదువుతున్నాను, ఇంకా ఆ విశ్వాసంతో నా సహోదరుని ప్రేమించాను, త్యాగం చేశాను, నేను కొన్ని చేయలేదు. యు నో దట్ ఫెయిత్, బోస్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసం యొక్క మొదటి ఫలం ఏంటో తెలుసా? ప్రేమ అనండి. ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్రూట్ దట్ యు క్యాన్ బేర్. దేవుడు దాన్ని బట్టే నీకు పరలోక రాజ్యంలో తీర్పిస్తాడంట. బేస్డ్ ఆన్ యువర్ లవ్ మీటర్. నీ శత్రువుల విషయమై ఎలాగున్నావు, నిన్ను హింస పెట్టే వారి విషయమై ఎలా ట్రీట్ చేస్తున్నావు. ఇట్ బిగిన్స్ విత్ యువర్ ఫ్యామిలీ, ఇట్ బిగిన్స్ విత్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్. ఎలా మాట్లాడుతున్నావు నీ భర్తతోటి, నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, నీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నావు. ఇట్ బిగిన్స్ విత్ యువర్ ఫ్యామిలీ. ఆ వ్యక్తిలో ఎంత ఎదుగాడు దేవునిలో, ఆ వ్యక్తి విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాడా లేదా? విశ్వాసాన్ని దేనికని ఉపయోగిస్తే మొదట దేనికి ఉపయోగించాలా? ప్రేమకు. అందుకే మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, తర్వాత నిన్ను వల్లేని. ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్రూట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్. మనం అనేక సార్లు పడిపోతాం, చాలా మంది దాన్ని అసలు టచ్ చేయరు. గాడ్ యూజెస్ దాట్. హీ యూజెస్ దాన్ని. బోధించాలి అంటే ఈ రాజ్యంలో నువ్వు ఆ సింహాసనాలు నువ్వు అధిగమించి నువ్వు బోధించాలి. దావీదు బోధించాడా లేదా? డేవిడ్ ప్రీచ్డ్, సోలమన్ ప్రీచ్డ్, శామ్యుయల్ ప్రీచ్డ్. ఒకవేళ నీకు అంత విశ్వాసం లేదా, ప్రార్థించు. అలాంటి విశ్వాసము గల తరాలను లేపు నాయన. నీ రాజ్యానికి ఏమవ్వాలంట? వారసులు అవ్వాలంట. నువ్వు బోధించాల్సిన అవసరం లేదు, నువ్వు జీవిస్తే చాలు. ఇఫ్ యు లివ్, దట్స్ ఎ పవర్ఫుల్ గాస్పెల్. అబ్రహాం లింకన్ ఎవరికి బోధించలేదు, తను జీవించాడు. అమెరికా అంతా ఆ బైబిల్ గ్రంథాన్ని అతని ద్వారా తెలుసుకుంది. దే రెడ్ బైబిల్ బికాస్ ఆఫ్ సీయింగ్ హిమ్. యు డోంట్ నీడ్ టు టీచ్, సమ్ టైమ్స్ యు లివ్. కొంతమంది పేరెంట్స్ చేయకుండా పిల్లల మీద ప్రెషర్ పెడతారు, నువ్వు చదువు, నువ్వు ఎదుగు. నో, షో దెమ్ బై డూయింగ్. యూజ్ యువర్ ఫెయిత్ టు లవ్ యువర్ వైఫ్, టు లవ్ యువర్ హస్బెండ్. లవ్ దెమ్. వెన్ యు లవ్, యు ప్రే. యు ప్రే బై కంట్రోలింగ్. ప్రేయర్ కంట్రోల్స్. నువ్వు దేన్ని కంట్రోల్ చేయలేవో దాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏమిచ్చాడు? ప్రార్థన. అయ్యా నా భర్త త్రాగుడు మానిపించు, నా భర్త కోపం తగ్గించని భార్యలు ప్రార్థన చేయాలి. భర్తలు భార్యల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటో తెలియదు, దేవుడే జతపరిచాడు. సో ఇఫ్ యూ డోంట్ యూజ్ ద హోలీ స్పిరిట్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో విశ్వాసం అంటే కేవలం అవసరాలు తీరడానికే కాదు, టు బీ హైయర్స్ ఆఫ్ ద కింగ్డమ్. ఒక టైంలో యెరూషలేమును తిరిగి కట్టడానికి ఎవరూ లేరు. ఇజ్రాయేలీలందరూ దారి తప్పిపోయారు. తన సొంత దేశము, దేవుడు పక్షపాతి కాదు, తన సొంత దేశాన్ని మ్యాప్లో లేకుండా ఎన్ని సంవత్సరాలు చేశాడు? 2000 సంవత్సరాలు ఇజ్రాయెల్ మ్యాప్లో లేకుండా. గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. అందరూ చెప్పండి, నీ కుటుంబంతో మొదలుపెట్టు అనండి. ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఎలాగా? హౌ యూ లవ్ అదర్స్, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ప్రే. యూ నీడ్ టు ప్రే.
అందుకే పౌలు అంటాడు, ఇంత చేసి ఒకవేళ నేను పోగొట్టుకుంటానేమో అని శరీరాన్ని ఏం చేసేవాడంట, నలుగొట్టుకో. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ ఆర్ మ్యారీ సంబడి, ఎవరినైనా, ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ బెస్ట్ పర్సన్, ఓకే, అతనిలో ఆత్మ ఉండాలా, సెన్సిటివ్ టు ద స్పిరిట్, ఓకే, అది బేసిక్ క్వాలిఫికేషన్. సో రేపు పొద్దున్న నీ పిల్లలు దేవునిలో ఉండాలంటే వాళ్ళు ఏమై ఉండాలా, ఆయన ఆత్మ. నీ వివాహంలో యూ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ సో దట్ గాడ్ కెన్ టీచ్ హిమ్. ఒక్కొక్కసారి ద బెస్ట్ ప్రేయర్ ఏంటో తెలుసా, నీలో ఏ బలహీనతలు ఉన్నాయో తెలుసుకొని దాని గురించి ప్రార్థన చేయడం. నీ కోపం గురించి, నీ రాంగ్ వర్డ్స్, ప్రభువా నా భార్యను ప్రేమించేటట్టు చెయ్యి, నా భర్తను ప్రేమించేటట్టు చెయ్యి. నేను అందుకే ఏం చేయాలి తెలుసా, స్పిరిచువల్ హ్యాబిట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఉదయాన్నే లేచిన వెంటనే అరగంట సేపు వాక్యం చదవాలా, అరగంట ప్రార్థన చేయాలా. అప్పుడు నీ శరీరం తగ్గుతుంది, నీ ఆత్మ పెరుగుతుంది. అప్పుడు దినమంతా నువ్వు ఎందులో నడుచుకుంటావు, ఆత్మతో నడుచుకుంటావు. మధ్యాహ్నం కొంత మళ్ళీ ఒక 10 నిమిషాలు తీయాలా లంచ్ టైంలో, రాత్రి మళ్ళా అంత తీయాల టైం, మధ్యలో ఇంట్లో ఖాళీగా ఉంటే వాక్యం వినాలా. సో ఈవినింగ్ ఎప్పుడైతే ఈ హ్యాబిట్స్ ఉండాలన్నమాట, ఈ హ్యాబిట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ద డెవిల్ విల్ ఫైట్ అగైన్స్ట్ దీస్ హ్యాబిట్స్. నువ్వు ఏదైనా నీ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఈ హ్యాబిట్స్ చాలు. అబ్రహాము ఇస్సాకుకి ఏం నేర్పించాడు, ధ్యానం నేర్పించాడు. ధ్యానం టాట్ దిస్ ప్రిన్సిపల్స్. చాలా మందికి దేవుడు తెలుసు, అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అవుట్ ఆఫ్ కంట్రోల్? స్పిరిచువల్ హ్యాబిట్స్. మనసులో లేకపోయిన వేదన ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయి నువ్వు చేసేస్తావు అనమాట. ద స్పిరిచువల్ హ్యాబిట్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ దట్ యూ క్యాన్ డూ. ఆ మెడిటేషన్ టైం నీకు ఉందనుకోండి, పొద్దున్న 1 గంట, సాయంకాలం పడుకునే ముందు 1 గంట. నేను చెప్తున్నాను కదా, నీ జీవితంలో 98% కష్టాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. Lord, I bless them with the gift of discernment. I bestow them and I bless them from today. ఈ రోజు రాత్రి పగల నుంచే ఈ వివేచన వరము వీరిలో ఉపయోగపడి వారంతట వాడు తెలుసుకొని, పాస్టర్ గారు ఈ వివేచన వరం ద్వారా నా జీవితము, నా కుటుంబము, నా ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి ఎలా తీర్చిదిద్దుకోవాలో నాకు ఈరోజు మీరు బోధించారు. కాబట్టి ఇదిగో ఆ వరము నాకు ఉపయోగపడి అనేకులకు ఉపయోగపడినట్లు టుడే హోలీ స్పిరిట్ క్వికెన్ దెమ్ అండ్ లెట్ ఇట్ వర్క్ ఇన్ దర్ లైఫ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.